అందరికి కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. నిజంగా కుటుంబంగా వచ్చేది ప్రభు సన్నిధికి వచ్చినందుకు కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని ద్వారా ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోను దేవుని మాటలు కొన్ని మాటలు మీకు నా మనసులో అంటే దేవుడు నా నోట్లో పెట్టినటువంటి ఒక మాటలు మీతో పంచుకుంటాను. అయితే శ్రద్ధగా మనం విందాం. కొన్ని మాటలైనా మన శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే దేవుడు మనకి వినగల చెవులను అర్థం చేసుకునే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఓకేనా? సరే, ఒకసారి మనము ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చాలండి. చదవని లేఖనము ఏమని తెలియపరుస్తుందంటే, ప్రియమైన దేవుని ద్వారా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు. మొదటిగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే ప్రియమైన దేవుని ద్వారా మన ప్రభు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తాడు. అయితే దేవుణ్ణి మనము ప్రేమిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనము ఏమిటి అనే విషయాలు 2-3 విషయాలు చెప్పి నా యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను. ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి ప్రయారిటీ అంటే దేవునికి ప్రాధాన్యత మన జీవితంలో ఎప్పుడైతే మనం ఇచ్చి ఆయన్ని మొదటిగా మనము ప్రేమిస్తామో అప్పుడు మన జీవితంలో కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటంటే ప్రేమించాలా చాలా ఉన్నాయి. చెప్పుకోవాలి అనుకుంటా పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఈ దినాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే కలిగేటువంటి ప్రయోజనం గురించి చూస్తే ప్రేమించే దేవుని ద్వారా కీడు నుండి లేదంటే అపాయం నుండి మనము తప్పించబడతాం. ఆ వాక్యం మనం చూసుకుందామండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. నోహు వంశావళి ఇదే. నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలు. ఓకేనా? ఈ వాక్యము మనందరికి కూడా నోహు గురించి మనకు తెలుసు. అయితే మీకు అర్థం కావడం కోసము మనం తెలిసిన వ్యక్తినే తెలిసినటువంటి భక్తి పనుల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియమైన దేవుని ద్వారా ఇక్కడ నోహు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎలా ఉన్నాడు? నీతిపరుడుగా ఉన్నాడు. తర్వాత ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. మొదటిగా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. అయితే అతను ఉన్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే లోకమంతా కూడా ఏమైందంట? చెడిపోయింది. ఎలా ఉందండి? చెడిపోయినటువంటి స్థితిలో కూడా అతడు ఎవరిని ప్రేమిస్తా ఉన్నాడు? తన దృష్టి ఎవరి వైపు ఉందంటే ప్రేమైన దేవుని ద్వారా అతడు ఈ లోకాన్ని ప్రేమించట్లేదు కానీ దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దాని వైపు చూడలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు తన మనసును నిలుపుకోలేదు. అతడును అతని కుటుంబం కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి ప్రియమైన దేవులారా, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి అతని జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప మేలు ఏమిటంటే, గొప్ప ప్రయోజనకరమైనటువంటి విషయం ఏమిటో మనందరికీ తెలుసు. చూడండి, అయితే
దేని ప్రాధాన్యత ఇచ్చారు? లోకంలో ఉన్నటువంటి ఆశలకి వారు ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు సంతోషిస్తూ సుఖిస్తూ ఉన్నారంట. ఇదే వారి జీవితం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? వారు ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు? చూడండి ప్రేమించారా, వారు బహుగా చెడిపోయిన తర్వాత వారిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. ఏం చేశాడు? దేవుడు దుఃఖపడ్డాడు. దుఃఖపడి ప్రేమించారా ప్రాంతంలో నశించి, అంటే వారందరూ కూడా చెడిపోయేట్టుగా వారు ఏం చేశారు? వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే వారికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినా కూడా అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు. ఈ దినాన మన దేవుడు మనకు కూడా అనేకమైన అవకాశాలు ఇస్తా ఉన్నాడు. మనము ఆయనతో ఉండాలని, ఆయనతో నడవాలని, ఆయనలో మనం బ్రతకాలని మన ప్రభు మనకు అనేకమైనటువంటి అవకాశాలు దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు. అయితే ప్రేమేంద్ర అవకాశాలను మనం వినియోగించుకొని మనం ఆయన ప్రేమించే వారిగా మనం ఉంటున్నామా? చూడండి, అటువంటి భయంకరమైన స్థితిలో కూడా నోవహు ఒక్కడే, అతని కుటుంబమే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి వెంబడించినటువంటి కుటుంబంగా ఉంది. దినాన లోకం వైపు మనం కూడా చూడకుండా, లోక ఆశల వైపు మనం చూడకుండా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెంబడిస్తామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, ప్రేమేంటారా, ఎట్టి స్థితిలో ఉన్నా కూడా, మన చుట్టూ అపాయకరమైన పరిస్థితులు మనల్ని వచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. చూడండి, ఆ ప్రాంతాన్ని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఆ ప్రాంత ప్రజలు అప్పుడున్నటువంటి వారందరినీ కూడా ఆ పాపం విస్తరించడం వలన ఆ ప్రాంతంలో అందరినీ కూడా తుడిచివేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? తుడిచివేయాలనుకున్నాడు. ఎందుకంటే వాటిని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. చూడండి, దినాన మన జీవితంలో కూడా మన బ్రతుకుని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? ఒకసారి మనం గమనించుకుందాం. మన ప్రవర్తన బట్టి, లేదంటే మన నడవడికని బట్టి, మన జీవిత విధానం బట్టి దేవుణ్ణి మనం దుఃఖపెట్టే వారిగా మనం ఉంటున్నామా? మనం ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఇక్కడ నోవహు అయితే దేవునితో నడిచాడు, అంటే దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ, దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటా ఉన్నాడు. మరి మనం నడుచుకుంటున్నామా? దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రాన్ని, లేదంటే దేవుడు మనకి ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని, ఆయన మాటలు మనకి అనుగ్రహించున్నాడు. అయితే ఆయన యొక్క మాటలు మనము ఎప్పుడైతే మనం వింటూ ఆయన నడుచుకుంటామో అప్పుడు మనము దేవుని ప్రేమించిన వారు అవుతాం. అంతేనా కాదండి? ఇప్పుడు మనం ఇతరులను మనం ప్రేమిస్తున్నామంటే దానికి సాదృశ్యం ఏంటి? అతనితో మనము సహవాసం చేస్తాం. అంటే అతనికి ఇష్టమైనది ఏదైతే ఉందో అతనికి మనం ఇవ్వాలని ఆశపడతాం. ఏదైతే అతడు నచ్చినట్లుగా మనము ప్రవర్తించాలని మనకు ఆశ ఉంటుంది. ఎందుకని? ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం కనుక. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఉంటే కలిగినటువంటి ప్రయోజనం ఏమిటంటే ప్రేమించారా, ఆ భయంకరమైనటువంటి నాశనం అయిపోతున్నటువంటి ఆ యొక్క జలప్రలయంలో నుంచి దేవుడు నోవహుని కాపాడాడు. ఎందుకు చెప్తామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుడు, మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే లోకమంతా కూడా ఒకవైపు నాశనం అయిపోవచ్చు. లోకము ఉన్నటువంటి మన చుట్టూ వారే నాశనం అయిపోతున్నా కూడా, అంటే వారు ప్రమాదంలో ఉన్నా, లేదంటే అపాయం మన మీదకి వచ్చినా కూడా అపాయం నుంచి కూడా దేవుడు నీ దగ్గరకు కూడా రానివ్వడు. చూడండి, నోవహును మరి దేవుడు వల్ల ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి దేవుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆ పాపంలో పడిపోయినప్పుడు నాశనం అయిపోతున్నా కానీ ప్రేమించినటువంటి ఒక్కడైనటువంటి ఆ నోవహును కూడా రక్షించడానికి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నట్టు. నోవహుతో మాట్లాడాడు, నువ్వు ఇలా చేయాలి, ఈ ఓడను ఇలా కట్టాలి,
ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు నోవహు ఏం చేశాడు? చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుని యొక్క మాటలు కూడా ఆయన మాటలు మనము చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి మనం ఇష్టపడతాం. మనం ప్రేమించలేకపోతే మనం ఏం చేస్తాము? ఆ పని చేయడానికి లేదంటే దాని మీద మనకు ఇష్టం ఉండదు. అప్పుడు మనం దేనికి కూడా చేయము. చూడండి, నోవహు అయితే ఏ విధంగా ఉన్నాడంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి ప్రళయం నుంచి నోవహు కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. కాపాడాడా లేదా? కాపాడాడు. కాబట్టి మనం కూడా మన జీవిత విధానంలో, మన బ్రతుకులో మనకు వచ్చేటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, అంటే మనకు మన జీవితంలో మనకు కీడును కలగజేసేటువంటి పరిస్థితులు ఏమున్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన యొక్క ఆజ్ఞను మనం గైకొంటే, ఆయనతో మనం నడిస్తే మనకి తెలియకపోవచ్చు అపాయము. మరి మనకు తెలియకపోయినా కూడా ఆ అపాయం నుండి కూడా మన ప్రభువు మనల్ని కాపాడటానికి సమర్థుడైన దేవుడు. మొదటిగా మనం చేయవలసింది మనం చేయాలి. మొదటిగా మనము దేవుణ్ణి గమనించాలి. ఆయన్ని అత్యధికంగా మనం ప్రేమిస్తే, ప్రేమ దేవుడు ద్వారా మనల్ని దేవుడు ప్రతి కీడు నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. చూడండి, ఆ భయంకరమైనటువంటి ప్రళయంలో మరి కేవలము నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాన మనం కూడా మన ప్రభు మనం రక్షించుకొని ఉన్నాడు. మనం ఆయన మాటను, అంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన మనం ప్రేమిస్తూ ఆయన ప్రేమకు మనం లోబడినట్లయితే, ప్రేమ దేవుడి ద్వారా ఒక దినం వస్తుంది. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ రాకడలో అందరూ నశించుకోవచ్చు, అందరూ ఈ ప్రళయంలో కొట్టుకొనిపోవచ్చు, లేదంటే అగ్నికి ఆహుతి కావచ్చు, దేవుని యొక్క ఉగ్రతకు కారకులు కావచ్చు. కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రేమిన దేవుడి ద్వారా ఎటువంటి ప్రళయమైనా, ఎటువంటి భయంకరమైన కీడైనా మన జీవితంలో వచ్చినా కానీ దేవుడు మన దాన్ని చేయాలనివ్వడండి, మన దగ్గరికి కూడా రానివ్వడండి. అటువంటి భయంకరమైన పరిస్థితులను కూడా మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొదటిగా మనం ఏం చేయాలి? ప్రేమ దేవుడి ద్వారా దేవుణ్ణి ప్రేమించేవాడు ఉండాలి. రెండోదిగా మొదటిగా మనం ఏం చెప్తున్నామండి? దేవుడు మనల్ని ప్రతి కీడు నుంచి, ప్రతి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతాడు. చూడండి, నేను ఈ యొక్క మాసంలో, అంటే ఈ నెలలో ప్రాంతంలో, అంటే ఇక ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో గొప్పదైన దేశం ఏంటంటే అమెరికా అనే దేశంలో అక్కడ జరిగినటువంటి గొప్ప గొప్ప వారు ఏం చేస్తున్నారంటే, గొప్ప ప్రముఖులు అనమాట. అంటే ఎవరు అంటే వాళ్ళు సినీ ప్రముఖులు అనమాట. అంటే సినిమాలు యాక్టింగ్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు. వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి వచ్చినటువంటి రాబడిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే అనేకమైన గొప్పగా గృహాలు కట్టించుకున్నారు. అంటే విశాలమైనటువంటి ప్రాంతంగా, మంచి మంచి పట్టణంలో, ఆ ప్రాంత విశాలమైన పట్టణంలో వారికి నచ్చిన విధంగా విశాలంగా గొప్పగా కట్టుకున్నారు. కట్టుకొని మరి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారండి. మీటింగ్ పెట్టుకొని ఏం చేశారంటే, ఆ మీటింగ్లో వారు ఇదంతటి దీని గురించి సమావేశం పెట్టుకున్నారు. అంటే బహుమానాలు ఉంటాయి అన్నమాట. అంటే వారు చేసినటువంటి సినీ రంగంలో వారు బాగా ప్రఖ్యాతిగాంచిన వారు, లేదంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, లేదంటే మీకు ఎవరు ప్రాముఖ్యమైన వారు అని ఇలాగా ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, వారు ఆ ప్రశ్నల్లో అందరు సమాధానం ఏమని ఇచ్చారంటే, మీకు ఎవరు గొప్ప, అంటే మీ హీరో ఎవరు, ఒక మాట మనం అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే, అంటే మీకు హీరో ఎవరు, ఈ విధంగా ఈ స్థాయిలో ఉండడానికి
కారణం ఎవరు అని అంటే వారందరూ చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే ప్రేమ ఏమిటారా, మాకు హీరో ఎవరంటే మాకు సినీ నిర్మాతలే మాకు హీరోలు, లేదంటే మాకు ధనమే మాకు హీరో అనే విధంగా వారు ఏం చేశారంటే వారు మార్కులు ఇవ్వటం జరిగిందండి. అంటే వారు దేని బట్టి వారు దేన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోకంలో ఉన్న దానిని బట్టి వారు అతిశయిస్తున్నారు. అయితే మరి దేవునికి ఏ స్థానం ఇస్తున్నారు అని చెప్పినప్పుడు అందరూ వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, వారు దేవునికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 0 ఇచ్చారండి. చూడండి, అంటే వారు దేవుని ఎంత మాత్రం కూడా ప్రేమించట్లేదు. దేవుడు అంటే వారికి ప్రేమ లేదండి. ప్రేమ ఉంటే మరి దేవునికి మనం అటువంటి స్థానం మనం ఇస్తామా? దేవునికి 0 స్థానం ఇస్తామా? జనాలు మనం ఏం చేస్తున్నామంటే అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవునికి మాత్రము ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. ఒకసారి మనం గమనిద్దాం. అక్కడ ఉంటే ప్రజలు ఏం చేశారంటే అందరూ కూడా దేవునికి ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే 0 స్థానం ఇచ్చారు. ఆ 0 స్థానం ఇచ్చినప్పుడు మరి వారు గ్రహింపు లేకపోతున్నారు. అరే, మనం గాలిని దేవుడి ద్వారా పొందుకుంటున్నామే, ఈ ప్రకృతి అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినాయే అని గ్రహింపు లేకుండా వారు దేని బట్టి అతిశయించారంటే వారికున్న ధనమును బట్టి, వారికున్న హోదాను బట్టి, ఇవన్నీ కూడా మాకు కలిగిన దేని బట్టేనని వారు అతిశయించింది ఏంటంటే దేవుని బట్టి మాకేం లేదు, మాకు దేవుడు హీరో కాదు, మీరే మాకు హీరో, మేమే హీరోలు అని వాళ్ళుగా నిశ్చయించుకున్నారండి. కానీ నోవహు అయితే మొట్టమొదటి స్థానం, అటువంటి భయంకరమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా నోవహు దేవుని ప్రేమించాడు. కాబట్టి ఆ దేవుడు ఆ ప్రజల నుంచి అతన్ని కాపాడాడు. మరి ఆ ప్రాంత ప్రజలు, అమెరికాలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు కూడా ఏం చేశారంటే దేవునికి 0 స్థానం ఇస్తే ఈ దినాన ప్రేమించారు. ఇప్పటికి కూడా టీవీలో మనం చూస్తున్నాం, ఆ ప్రాంతము కాలిపోతా ఉంది. గొప్పగా నిర్మించుకున్నారు. అది ఎన్ని లక్షల కోట్లు అంటే చెప్పడానికి కూడా సాధ్యం కాదండి. అన్ని లక్షల విలువైనటువంటి పట్టణాలు కట్టించుకున్నారు వారు. దేవునికి స్థానం 0 ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఇంకా దేవుడు వారిని ప్రేమిస్తా ఉన్నాడు. ఇంకా ఏంటంటే ఆ పట్టణంలో చాలా మంది కూడా దేవుడిని దుఃఖపెట్టినప్పుడు కూడా కేవలం కొంతమంది అయితే చనిపోయారు, కానీ అక్కడ ఉన్నటువంటి కేవలం ఆ పట్టణాలు మాత్రమే, వారి విషయాలను అంటే వారు గొప్పగా నిర్మించుకున్న పేరుగాల్చినటువంటి ఆ పట్టణాలు మాత్రమే, వారు కట్టించుకున్నటువంటి ప్రాంతాలు మాత్రమే కాలిపోయాయి. ఇంకా దేవుడు వారి పట్ల కృప చూపుతున్నాడు. వారు నాశనం అయిపోవడం అంటే వారు నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అంటే ఇంకా వారు తెలుసుకుంటారని దేవుడు వారికి వారి ప్రాణాలు పోకుండా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఇటువంటి సంఘటనలు మనం జరుగుతూ ఉండగా మనం ఎలా ఉంటున్నాం, మనం దేన్ని ప్రేమిస్తున్నాం, దేనికి ప్రాధాన్యత మనం ఎక్కువిస్తున్నాం మన జీవితంలోనే దాన్ని చాలా గ్రహించుకోవాలండి. దినాల ప్రజలు ఏమన్నారంటే వేటినో ప్రేమిస్తా ఉన్నారు. జంతువులు ప్రేమించేవారు కొంతమంది, లేదంటే మరి ప్రేమ అనే మాయలో పడి ప్రేమించే వారిగా యవనరాలు ఉంటాం. ఇలా కొంతమంది వృత్తిమైన ప్రేమ, ఇలా అంటే ప్రేమించడం అనేది తప్పు కాదు, కానీ మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చే వారిగా మనం ఉండాలండి. మనము ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తామో అప్పుడు మనము దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. చదువుకున్నాం కదా వాక్యంలో, సామెత గ్రంథంలో చూడండి, మరొక్కసారి ఆ మాటలు మనం చదువుకున్నాం. ఏం చేస్తాడు, మనం దేవుడు మొదటిగా మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, తిరిగి మనల్ని ప్రేమిస్తాడు. చూడండి సామెత గ్రంథం మరొక్కసారి చదువుకుందాం. సామెత గ్రంథం 8వ అధ్యాయము పాఠ్యభాగంలో చూసుకున్నాం. 17వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూసారా, నోవహు
ప్రేమించాడు కనుక అతని ఆజ్ఞ ప్రకారం, ఆయన మాట ప్రకారం బ్రతికాడు కనుక ఆ ప్రళయం నుంచి తప్పించబడ్డాడు. నేను మనం కూడా దేవుడిని వెంబడిస్తున్నటువంటి మనం ఎప్పుడైతే దేవుడికి మొదటి స్థానం మనం ఇస్తూ ఆయన మనం ప్రేమిస్తామో, ప్రేమ దేవుడి ద్వారా మనం ఏం చేయబడతామంటే అనేకమైనటువంటి కీడుల నుంచి, అపాయకరమైన పరిస్థితుల నుంచి మనము తప్పించబడతాం. రెండవదిగా ప్రేమ దేవుడి ద్వారా అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడిని మనం ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 2వదిగా మనము కీర్తన గ్రంథంలో 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఏంటంటే మరొకసారి చదువుకుందాం. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఏం చేస్తారంట? ఆయన నామాన్ని మనం ప్రేమిస్తే, మనలో ఏముంటది? ఉల్లాసం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. చూడండి ప్రేమేంద్రుడారా, నీతిమంతుడు అయినటువంటి నోవహు దేవుని ప్రేమిస్తే అతనికి ఏం కలిగింది? సంతోషం కలిగింది, సమాధానం కలిగింది, రక్షించబడ్డాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది కూడా ప్రేమేంద్రుడారా వారి జీవితంలో కష్టంలో కూడా సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, సమాధానంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మన జీవితంలో మనం దేవుని మనం ప్రేమిస్తే మనకున్నటువంటి పరిస్థితులు ఏమైనప్పటికీ, భయంకరమైన పరిస్థితులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రేమేంద్రుడారా అట్టి పరిస్థితుల నుంచి కూడా మనము సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆ అపాయము నుండి తప్పించే దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక. ఏమంటున్నాడు? కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. మనం ప్రేమిస్తున్నామా? మన దేవుడిని ఎప్పుడైతే దేవుడు మనం ఆయన్ని ప్రేమిస్తే మనము ఆయన సన్నిధిలో మనం సంతోషించే వారిగా ఉంటాం, ఉల్లాసించే వారిగా ఉంటాం. అటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉండాలని. మూడవదిగా ప్రేమ దేవుడు మనం దేవుని ప్రేమిస్తే మనం ఏం చేయబడతామంటే క్షమించబడతాం. ఆ వచనం మనం ఒకసారి చూసుకుందామండి. లూకా సువార్త 7వ అధ్యాయము ఒకసారి మనం చూసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చదువుకుందామండి. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించిన కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడెనో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి. చాలా ఏమని చెప్తున్నాడు ప్రభు? సమరయ స్త్రీతో చెప్పుచున్నటువంటి మాట ఏమిటండి? ఆమెతో ఏమని చెప్తున్నాడంటే ఆమె విస్తారముగా ప్రేమించను. ఎవరిని ప్రేమించింది? యేసు ప్రభుని ప్రేమించింది. ఆమె విస్తారముగా యేసు ప్రభుని ప్రేమించి ఏమని చేసిందంటే ఆయన పాదాల దగ్గరకు వచ్చి తనకున్న స్థితిని బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, తన బ్రతుకులు బట్టి దేవుని దగ్గరకు వచ్చి స్థానంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఏం చేస్తుందండి? ఆయన పాదాలు తన కురులతో పూడుస్తుందండి, తన కన్నీటితో. దినాన ప్రేమ దేవుడా
మనం ఎలా ఉంటున్నాం, మన దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం ఎటువంటి వారిగా ఉంటున్నాం. ఆమె అయితే తన దేవుని సన్నిధికి వచ్చి యేసయ్య ఎక్కడున్నాడో అంటే ఆయన ఎక్కడున్నాడండి, ఆయన భోజనానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వచ్చింది. వాళ్ళందరూ ఉన్నారు, అయినప్పుడు కూడా సిగ్గుపడలేదు. చాలా మంది కూడా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి సిగ్గుపడతా ఉంటారు. నిజంగా అటువంటి వారికి మనం అనుకోవాలి. దేవుని స్తుతించే విషయంలో మనం ఎందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి? దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ, లేదంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం మన స్వరం బాగలేదు, లేదంటే నన్ను బట్టి ఎవరైనా హేళన చేస్తారు, నవ్వుకుంటారు. ఎన్ని అవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో, నీ స్వరం ఎలా ఉంది? స్వరం ఇచ్చిన వాడు ఎవరండి? దేవుడే కదా. నువ్వు ఏ విధంగా పాడేవాళ్ళది కాదు, కానీ ఇట్టి హృదయంతో నువ్వు పాడేవాళ్ళది. ఏ హృదయంతో నువ్వు ఆయన్ని స్తుతిస్తున్నావు అన్నది ప్రాముఖ్యమైనది. ఎంతగా ఆయన ప్రేమిస్తూ ఆయన పాడుతున్నావు అన్నది ప్రాముఖ్యమైనది. అది కానీ మరి ఏది లేదండి. చూడండి, ఈ సమరయ స్త్రీ ఎలా ఉందంటే ప్రేమ దేవుని ద్వారా దేవుని విస్తారంగా ప్రేమించిందంటారు. చూడండి, మన జీవితంలో కూడా మనం దేవుని విస్తారంగా మనం ప్రేమిస్తే మనం ఏం చేయబడతాం? క్షమించబడతాం. చూడండి, ఆమె ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడాలి. మనం కూడా మన ప్రభుని ఆయన దగ్గరకు వచ్చి విస్తారంగా ఆయన ప్రేమించినట్లయితే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, ఆయనతో మన జీవితాన్ని నడిచినట్లయితే, ఆయన మనం వెంబడించినట్లయితే, ఆయన ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే, అప్పుడు మనము విస్తారముగా క్షమించబడతాం, కనికరించబడతాం, దీవించబడతాం, అపాయం నుంచి తప్పించబడతాం. ఇంకా ఆయన ప్రేమిస్తే మనము సంతోషముగా సమాధానంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రేమ సమయంలో ఈ కొద్ది మాటలు కూడా మనము అర్థం చేసుకొని మనం ఆయన నిన్నగా అంటే మన దేవుడి కంటే కూడా ఎక్కువగా ఏది కూడా మన జీవితంలో ప్రేమించేవాడిని మనం ఉండగలుగుతాం. ఎప్పుడైతే మన ప్రభుని మొదటి స్థానం మనం ఇస్తామో అప్పుడే మనం మన జీవితంలో వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం, క్షమించబడతాం. అదేవిధంగా ప్రేమ ప్రతి కీడు నుంచి కూడా, ప్రతి అపాయకరమైన పరిస్థితి నుంచి కూడా మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, ఇంకా లేదంటే ప్రేమ ఈ బ్రతుకు నుంచి, ఈ నిత్య నరక అగ్ని నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించడానికే మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రతి దినం కూడా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఆదాము ప్రతి చల్లప్పుడు కూడా దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఆదాము దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, ఆయనతో సహాసం చేస్తా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ప్రతి దినం లేచి మనం ఆయన పాదాలు మనం కలుపుతున్నాం. మనలో ఎంత ఆశ ఉంటుందో మన ఆశకు తగ్గినట్టుగానే మనము దేవునితో ఆ బంధాన్ని మనం కలిగి ఉంటాం. చూడండి, ప్రాణ స్నేహితులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ప్రాణ స్నేహితులకి స్నేహితులకు తేడా ఏంటి? ప్రాణ స్నేహితులతో మనం ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాం. అంటే వారితో మన బాధలు ఏ ఉన్నా కానీ, సమస్యలు ఉన్నా, లేదంటే సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం పంచుకుంటాం. సాధారణ స్నేహితులతో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అయితే మన ప్రాణ స్నేహితుడు, మన దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కూడా లెక్క చేయలేదండి. నీకోసం, నా కోసం, మన కోసం ప్రాణం కూడా లెక్క చేయలేదు. ప్రాణం ఇవ్వడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు నీకోసం. ప్రాణం పెట్టి మళ్ళా ఆయన నీ ప్రేమను పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తామో ప్రేమ దేవుడు ఆయన ప్రేమకు మనం పాత్రలం అయితే యుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇవ్వడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎన్నో వాక్యాన్ని బట్టి కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో మన ఆలోచింపజేసి మనం కూడా రానున్న దినంలో ఇంకా
మనం ఆయన్ని బహుగా ప్రేమించలాగిన అటు కృప మనందరికీ దేవుడు దయచేయండి కాక. ఈ సమయంలో విన్న వాక్యం బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాము. కొద్ది నిమిషాలు